ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సో ఇప్పుడు సడన్ గా ఈ మార్చి నెలలో ఈ కుండలిని శక్తి ఏంటి గురుగారు? ఇది ఈ కుండలిని మాత, కుండలిని శక్తి, కుండలీశ నాగశక్తి. కుండలిని శక్తి అంటే ఏంటంటే ప్రతి మనిషిలో నిద్రాణమై ఉన్నటువంటి ఒకానొక ఆది పరాశక్తి. ఇప్పుడు విశ్వములో మనకు ఆది పరాశక్తి అని మనం ఏదైతే అంటున్నామో, ఆది పరాశక్తి మాత యొక్క అద్భుతమైన ప్రకరణము ప్రతి మనిషిలో ఏ రకంగా ఉంది అంటే, దేవి భాగవతం చెప్తుంది, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శక్తి నిద్ర రూపములో, శక్తి రూపములో ప్రతి మనిషిలో ఉంది. ఆ శక్తిని కుండలిని రూపములో, కుండలిని శక్తి అని అంటారు. మానవుడిలో గనక ఉంటే అది కుండలిని శక్తి. విరాట్ విశ్వమంతా వ్యాపించి ఉంటే ఆదిశక్తి. ఆ ఆదిశక్తి మానవునిలో కూడా ఉంది, శక్తి స్వరూపంగా ఉంది. ఆ శక్తి స్వరూపాన్ని కుండలిని శక్తి అంటారు. ఆ కుండలిని శక్తి యోగ పరిభాషలో చెప్పాలి అనంటే 3.5 మూరల చుట్టుకొని ఉన్నటువంటి సర్పము వలె మన మూలాధారం వెన్నుపూస కింది భాగములో త్రికోణాకృతిలో ఉన్నటువంటి 3.5 అడుగుల చుట్టుకున్నటువంటి సర్పాకృతిలో ఆ యొక్క దివ్య విద్యున్మయ కాంతి చుట్టుకొని ఉండడం వలన, అది సర్పము వలె పోలి ఉండడం వలన కుండలిని సర్పము, కుండలిని శక్తి అని అభివర్ణించడం జరిగింది. అది కుండలిని శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఉండడం వలననే మానవుడి యొక్క లోపల ఉన్న ఆ శక్తి మూలమే ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తిని మేల్కొల్పే విద్య ఇప్పుడు మేము చెప్పే మహాప్రాణ విద్య, కుండలిశ నాగ దీక్ష ద్వారా ఇచ్చే మహాప్రాణ విద్య. ఈ మహాప్రాణ విద్య, మహాప్రాణ శక్తి ద్వారా ఆ శక్తి అభివ్యక్తం అవుతుంది, మానవునిలో అభివ్యక్తం అవుతుంది అన్నట్టు. ఆ అభివ్యక్తమై అది ఎప్పుడైతే సహస్రార చక్రం చేరుతుందో, మానవుడు తన లోపల అద్భుతమైనటువంటి విశ్వశక్తి ప్రకరణాన్ని చవిచూస్తాడు, అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని చవిచూస్తాడు. కుండలీశ నాగ జ్ఞాన బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి? మేము ఎందుకు పాల్గొనాలి అందులో? 19 ఉగాది నుంచి అండి. ఉగాది నుంచి. ఇప్పుడు ఈ కుండలీశ నాగ ఏదైతే బ్రహ్మజ్ఞానోత్సవాలు ఏదైతే చెప్తున్నామో, అది ఎందుకు అప్పుడే పెట్టాల్సి వచ్చిందంటే, కుండలిని శక్తి యొక్క జాగృతి అయిన రూపమే కుండలీశ నాగ. అంటే జాగృతి చెందినటువంటి ఒక అవేకనింగ్ స్టాచ్యూ. అటువంటి దివ్యమైన మూర్తి ఆది పరాశక్తి యొక్క మేల్కొన్నటువంటి చిహ్నం. మన లోపల ఉన్న ఈడా పింగళ సుషుమ్న నాడుల యొక్క తత్వానికి సూచికగా ఆ యొక్క మూర్తి ఉంది. అయితే చైత్ర నవరాత్రులు అంటారు. ఉగాది నాడు, ఉగాది నుంచి రామనవమి వరకు జరిగే నవరాత్రులను చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు నార్త్ లో ఎక్కువ చేస్తారు. ఆది పరాశక్తి యొక్క లలితా పరమేశ్వరి నవరాత్రులే ఈ యొక్క చైత్ర నవరాత్రులు. ఈ చైత్ర నవరాత్రులలో ఈ కుండలీశ నాగ అంటే ఆది పరాశక్తి యొక్క మేల్కొన్న స్వరూపము కాబట్టి, మేము ఆ 9 రోజుల పాటు ఈ కుండలీశ నాగ బ్రహ్మోత్సవాలు, బ్రహ్మజ్ఞానోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు అంటారు. మేము బ్రహ్మజ్ఞానోత్సవాలని ఎందుకు అంటున్నాం అంటే, ఆత్మజ్ఞానం మంచే మేము విద్య నేర్పుతాం కాబట్టి మేము బ్రహ్మజ్ఞానోత్సవాలని పిలవడం జరిగింది. అందులో పాల్గొనడము అనేది, అందులో పార్టిసిపేట్ అయినా కానీ, ఆ కుండలీశ నాగ దీక్షను ఆచరించినా కానీ చాలా అద్భుతమైనటువంటి, మనలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి మేల్కొనడానికి ఆ రోజులలో బ్రహ్మాండంగా ఆ శక్తి పరవళ్ళు తొక్కుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది ఇరు రాష్ట్రాలలో ఎవరు చెయ్యరు ఇటువంటి నవరాత్రులు, ఇటువంటి ఉగాది నుంచి చేసే ఈ రాత్రులు, ఈ చైత్ర నవరాత్రులు. మేము ప్రత్యేకంగా కుండలీశ నాగ బ్రహ్మ జ్ఞానోత్సవాల సందర్భంగా ఇది చేస్తున్నాం. సాధకులకు ధ్యానము, ఈ కుండలిని విద్యను, అలాగే మహాప్రాణ విద్యను ఇవన్నీ నేర్పుతూ ఇక్కడ వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా అది శిక్షణ ఇస్తున్నాం అన్నట్టు. ఇంకొకటి గురుగారు, ఈ యాగంలో పాల్గొనడానికి అంటే జాతకం గాని, నక్షత్రం గాని చూడాల్సిన అవసరం లేదు అని మీరు చెప్తున్నారు. అవును, నిజంగా అంటే ఒక రకంగా విప్లవాత్మకమే ఈ మాట. నేను ఇంతవరకు ఎట్లా గురుగారు? అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మన జన్మ జాతకం బట్టి, నక్షత్రాన్ని బట్టి గ్రహ ఫలాలు ఉంటాయి, అవన్నీ మీకు తెలిసే. అవును. అయితే నేనేమంటే, ప్రతి మనిషి లోపల ఉన్నది ఏమిటి అంటే, ఈ యొక్క శక్తి సర్పాకృతిలో ఉంది.
ఓకే. ఈ శక్తి అభివ్యక్తం కావడానికి ఏంటంటే వాళ్లకు ఈ షట్చక్రాలలో మన లోపల ఉన్నటువంటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అనే షట్చక్రాలు మన లోపల ఉన్నాయి. అది స్పైన్ లోపల సూక్ష్మ శరీరములో సుషుమ్నా నాడి యొక్క మధ్యలో అవన్నీ ఉంటాయి అన్నట్టు, ఒక అలైన్మెంట్ లో ఉంటాయి కరెక్ట్ గా. అవిటి యొక్క దోషాల వలన ఈ సర్ప గమనం అనేది, కుండలి గమనం సరిగా కాకపోవడం వల్ల ఈ దోషాలు అనబడతాయి అన్నట్టు. ప్రతి మనిషి లోపల ఉన్నది కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఈ దోషాలనేటివి తొలగిపోతే ఆటోమేటిక్ ఆ బ్లాకేజెస్ తొలగిపోతాయి. ఆ బ్లాకేజెస్ తొలగిపోవడం వలన సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ టోటల్ ఈ విశ్వమంతా ఎనర్జీతోనే ఉంది కాబట్టి మనలో ఉన్న ఎనర్జీ అనేది సరిగా, ప్రాణశక్తి సరిగా లేకపోవడం వల్ల ఈ దోషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహ దోషాలన్నిటికీ కారణము ఈ యొక్క కుండలిని సరిగా వారి లోపల ఉద్దీపన అవ్వకపోవడమే, ఈ షట్చక్ర లోపాలే. కాబట్టి వాటిని సరి చేసుకుంటే ఆటోమేటిక్ గ్రహస్థితి మారిపోతుంది. సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి, అందుకే వారికి నక్షత్రాలతో పని లేదు, ఎవరైనా జాతక చక్రం ఇలాంటి ఏం అక్కర్లేదు, పని లేదు. చాలా మంది 9 రోజులు ఈ కుండలీశనాగ దీక్ష ఆచరిస్తే అండి చాలా సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఉగాది నుంచి జాతకం మారుతుంది అంటారు కదా. ఈ ఉగాది 9 రోజులు చేస్తే వాళ్ళు ఇయర్ మొత్తం ఎలా డిజైన్ చేసుకుంటారో ఈ 9 రోజులలో అలా జరుగుతుంది. అలాంటి సంకల్పాలు కూడా మేము నేర్పుతాం అన్నట్టు. సూపర్. ఎందుకంటే గురించి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, తెలియదు కూడా చాలా వరకు. సో ఇది ఒక రకంగా చాలా మందికి ఊరట మీరు చెప్పిన విషయము. అవును, సంతోషం గురు. అట్లాగే ఇప్పుడు నిర్మల్లోని మన రాజశ్యామల పీఠంలో 6.9 అడుగుల మహానాగ విగ్రహం ఉంది కదా, ఏంటి దానికి ఉన్న శక్తి ఏంటి గురుగారు? అయితే ఆ మహాశక్తి నేను ఏంటంటే ఆ మా లోపల ఆ శక్తి ఉదయించిన ఘడియలు ఏంటంటే 2009 సెప్టెంబర్ 14 అండి. కుండల్ని జాగృతి పొందినటువంటి ఘడియలు మేము. ఎప్పుడైతే ఆ స్థితి పొందిన తర్వాత మళ్ళీ ఒకనొక స్వప్నంలో ఇప్పుడు నేను ఏదైతే ప్రతిష్ఠించినటువంటి కుండలీశనాగ మూర్తి ఉందో 6.9 అడుగులు, ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠించాలని సాక్షాత్తు ఆ నాగ అక్కడ నన్ను స్తంభింపజేసి స్వప్నంలో ఆ ప్లేస్ లో పెట్టాలి అనే ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత 56 రోజులలో మేము ఆ మహాప్రతిష్ఠ చేశామండి. 56 days లోనే అయిపోయింది, అంత బలం వచ్చింది. అంటే ఇక్కడ ఆ శక్తికి ఏదో లోకానికి ఏదో చేసేది ఉంది కాబట్టి మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని, ఎట్లయితే అర్జునుడిని ఇదమిద్దంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను లోకానికి అందించారో మమ్మల్ని ఇదమిద్దంగా చేసుకొని ఆ కుండలీశనాగా ఆ లోకానికి కుండలిని విద్యను కానీ సమస్త నాగదోషాలను, సర్పదోషాలను తొలగించే ఒక మార్గాన్ని ఈ లోకానికి చేయడానికి భగవంతుడికి కూడా ఆ నాగ మహాశక్తికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంగణంలో వారు అనుకోని ఆ మహాశక్తి అనుకోని కొలువై ఉందండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి అది.